మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో నిలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి అన్ని పార్టీల నాయకుల సమక్షంలో గుర్తులను కేటాయింపు చర్యలు గురువారం చేపట్టి ఇండిపెండెంట్ అభ్యర్థికి హెలికాప్టర్ గుర్తును కేటాయించడం జరిగింది. హెలికాప్టర్ గుర్తుకు ఫ్యాన్ గుర్తుకు కొన్ని భాగాల్లో దగ్గర పోలికలు ఉండటంతోనూ హెలికాప్టర్ను ఇండిపెండెంట్కు కేటాయించడం పట్లను మరికొన్ని సాంకేతికపరమైన విషయాలపైనను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ రిటర్నింగ్ అధికారితో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. గుర్తుల కేటాయింపు విషయంపై ఎన్నికల అధికారి వివరాలను విలేకరులకు తెలియజేయడం కూడా జరిగింది. అలాట్ చేసింది సింబల్ మెన్షన్ చేసింది. ఎవరైనా ఒకే సింబల్ ముగ్గు కోరినప్పుడు దాంట్లో ఆపరేట్ వస్తుంది కానీ వితౌట్ మెన్షనింగ్ తర్వాత అండి కోరలేదు కదా మళ్ళీ కోరే అవకాశం ఎక్కడ ఉంది? అలాట్మెంట్ వేరు, రిక్వెస్ట్ వేరండి. అలాట్మెంట్ మీ అథారిటీ, అది అలాట్ చేసేది మీరు, రిక్వెస్ట్ చేసిన ఆయన. రిక్వెస్ట్ చేసే టైం ఎప్పుడు? అప్ టు ద నామినేషన్ క్లోజ్ అయిన తర్వాత హౌ విల్ యూ యాక్సెప్ట్ ఎనీ మోర్ డాక్యుమెంట్? నామినేషన్ క్లోజ్ అయిన తర్వాత హౌ విల్ యూ యాక్సెప్ట్ ఎనీ డాక్యుమెంట్? Do you have any authority to accept any document? Then they will change their own document also. Application మళ్ళీ మార్చుతారు. గడువు తర్వాత ఎనీ డాక్యుమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? గడువు అయిపోయిన తర్వాత ఏదన్నా డాక్యుమెంట్ తీసుకోవడానికి మీకు అధికారం ఉందా? అదండి ఒకటి కాదు, మీరు తప్పులు పనిచేస్తున్నారండి. ప్లీజ్ వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ద హైయెస్ట్ అథారిటీ. అది మేమైతే వదలలేదండి. విల్ టేక్ ఇట్ అప్ విత్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద కంట్రీ. చెప్తాండి, మీరు చెప్తున్నారు 1 hour అయింది. అప్లికేషన్ లో ఇవ్వలేదు మేడం. పాయింట్ నెంబర్ 1, యూ యాక్సెప్ట్ దట్? No, you accept that? Do you accept that he has not asked for symbols in the application? Yes. Please note this point. రెండు నేను వస్తాను మేడం. You have taken your decision. Now we are at the receiving end. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే మాత్రాన దరఖాస్తుని తిరస్కరించడానికి. అది సెకండ్ పాయింట్. అడగలేదు కదా, అడగలేదు. నోట్స్ ఇవ్వాలా లేదా? మీరు నోట్స్ ఇవ్వాలా లేదా? దరఖాస్తు అండి, దానికి ఇచ్చినప్పుడు ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. మన మ్యాటర్ అనేది మన క్లాస్లో ఉంది, మీరు దాన్ని ఫిలప్ చేయమని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు 28వ తేదీ ఒక లెటర్ ఇస్తే ఆ క్యాండిడేట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? రెండవది, ఆ పార్టీకి సంబంధించిన సింబల్ని ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎలా అలాట్ చేస్తారని క్వశ్చన్ చేశారు. అడిగినప్పుడు వాళ్ళు లేదు, మేము అది చేయొచ్చని వాళ్ళు చెప్పారు. దాన్ని పెట్టుకోసం ఇచ్చి దాన్ని అక్రాజ్యం చేసుకున్నాం. వాళ్ళు దాన్ని ఓవర్ రూల్ చేసి మాకు ఆర్డర్ ఇస్తామని చెప్తున్నారు. మరి ఆర్డర్ తీసుకుని వెళ్ళి మేము కోర్ట్ ఆఫ్ లాలో తప్పకుండా ఛాలెంజ్ చేసి మేము న్యాయం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థను మేము కోరుకోబోతున్నాం. మా పార్టీ తరఫున కూడా అందరికీ ఎలా చేస్తాం రేపే దానికి కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఏదేమైనా ఇది అన్యాయం. ఎందుకంటే ఈ విధంగా కూడా కొన్ని పార్టీలు మా పార్టీ పైన ఈ విధంగా చేస్తారు. ఇలాంటి గిమ్మిక్స్ చేస్తే ప్రజలు ఒప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. మా ఓటర్ మహాశయులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఈ దర్శి నియోజకవర్గం జరుగుతుందంటే మరి వాళ్ళు కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలా చూస్తారో చూడాలి. పార్టీకి సంబంధించిన సింబల్ని ఆ క్యాండిడేట్ రిజెక్ట్ చేయించి మరి ఇండిపెండెంట్ అలాట్ చేయబడింది. అది నాకు తెలిసి ఇది జరగకూడదు పని. లాయర్స్ పడిగా మేము వాళ్ళు కూడా అలా చేయడానికి లేదు అన్నారు. రూల్ బుక్ కూడా మేము చదివి వినిపించాం వాళ్ళకి, అయినా కూడా పట్టించుకోకుండా మేము అలాట్ చేస్తామని చెప్పారు. దీన్ని మేము కోర్టులో తప్పకుండా ఛాలెంజ్ చేసి మాకు న్యాయం జరిగేలా తీసుకుంటామని చెప్పి మామూలుగా మనకి వ్యాలిటీ నామినేటెడ్ క్యాండిడేట్స్ 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో 4 అభ్యర్థులు జాతీయ రాష్ట్రీయ గుర్తింపు పొందినటువంటి గుర్తింపు పొందినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వారికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సింబల్స్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 ప్రకారం గుర్తులు ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్స్. అది ఏ పార్టీ వాళ్ళు అడిగినా ఇవ్వడానికి. కాబట్టి
రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ సంబంధించి ముగ్గురు అభ్యర్థులు ఆ పార్టీలు ఏంటంటే చొక్కర స్వామి అనే అభ్యర్థి ఏకీకృత సంక్షేమ రాష్ట్రీయ ప్రజా పార్టీ, నెక్స్ట్ బొట్టుకు రమేష్ బాబు జనసేన పార్టీ, అలాగే సంద్రాల నాయక్ జే ఇండియా ప్రజాబంధు పార్టీ. ఈ 3 పార్టీల అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళ రిజిస్టర్ అన్రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళకి ఏ గుర్తులు అయితే ఫ్రీ సింబల్స్ నుండి కేటాయించిందో ఫ్రీ సింబల్స్ మామూలుగా ఎన్నికల సంఘం నుండి మాకు ఎన్నికల సంఘం గురించి గుర్తులు అవన్నీ కూడా ఫ్రీ సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఆ సింబల్స్ ప్రకారం ఆ పార్టీ వాళ్ళకి ఎన్నికల సంఘం ఆమోదిస్తే మాకు లెటర్ ఇస్తారు. ఏమండి ఆ పైనాపిల్ అనేది ఎన్నికల సంఘం వాడు వాళ్ళ పార్టీని ఆమోదించారు. గ్లాస్ టంబ్లర్ జనసేన పార్టీ అది కూడా ఎన్నికల సంఘం నుండి ఆమోదం వచ్చింది. గ్లాస్ టంబ్లర్ అనేది కూడా ఎన్నికల సంఘం నుండి ఆమోదం వచ్చింది కాబట్టి ఆ పార్టీ వాడికి అదే కేటాయించడం జరిగింది. ఇస్తా ఉంటారు చూపిస్తాను అంటే చూపిస్తాను. అతను ఇది అతను కోరుతున్నాను. అది హెలికాప్టర్ కావాల్సిన కోరిక. మాకున్నటువంటి నిబంధన ప్రకారం ఏంటంటే అది కూడా హెలికాప్టర్ అనేది రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ప్రజాసేన పార్టీ వాళ్ళు ప్రజాశాంతి పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయితే ప్రజాశాంతి పార్టీ వాళ్ళు మన నియోజకవర్గంలో అభ్యర్థులు కూడా బరిలో లేరు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ అయి ఉండి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు పోటీలో లేనట్లయితే స్వతంత్ర అభ్యర్థి ఎవరైనా ఆ గుర్తు కావాలని కోరుకున్నట్లయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మేము అతనికి ఆ గుర్తు కేటాయించడానికి అవకాశం ఉంది. రిటర్నింగ్ అధికారిగా నేను ఆ గుర్తును అతనికి కేటాయించడం జరిగింది. నేను వెంటనే 22వ తారీఖు గుర్తుల కేటాయింపు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అభ్యంతరం చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఆల్రెడీ పార్టీ తరఫు నుండి గుర్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాని మీద ఆ విధంగా చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ సమావేశానికి ఇచ్చారు, వాళ్ళ అభ్యంతరం చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి అభ్యంతరాన్ని కూడా మేము స్వీకరించడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం యొక్క నిబంధన మేరకు ఆ గుర్తులు అప్పుడు కేటాయించడానికి అవకాశం ఉంది కాబట్టి కేటాయించడం జరిగింది. అంతేగాని అయిపోయిన తర్వాత అనేది కరెక్ట్. అతను అడగలేదు. అతను నామినేషన్ పత్రంలో రాయలేదు. అది కూడా మేము చూపించడం జరిగింది. నామినేషన్ పత్రాన్ని కూడా మేము ఆ నామినేషన్ పత్రంలో అతను గుర్తు కోరినంత మాత్రాన తిరస్కరించడానికి లేదు. అతను నాకు ఈ గుర్తు కావాలని అభ్యర్థి కోరనంత మాత్రాన నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడానికి లేదు. కాబట్టి ఈ రోజు వచ్చిన అభ్యంతరాలు అతను కోరిన గుర్తు ఎవరు కూడా అభ్యంతరం పెట్టమని కోరలేదు కాబట్టి వేరే వాళ్ళు ఇప్పుడు ఎట్లా కాంటాక్ట్ కోరారో అతనికి ఇచ్చేసాము. అలాగే అతను అది కోరే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదు కాబట్టి కేటాయించడం జరిగింది. నామినేషన్ పత్రంలో అతను ప్రస్తావించినంత మాత్రాన అతనికి గుర్తు కేటాయించకపోవడం అనేది ఉండదు. కాబట్టి అప్పుడు మనకి పోటీ కింద పరిగణిస్తాం. ఇప్పుడు ఎవరైతే అభ్యంతరం పెట్టారో వాళ్ళకి గుర్తు విషయంలో సమస్య లేదు. వాళ్ళకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది కాబట్టి వాళ్ళు ఆ గుర్తునే ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించే గుర్తు విషయంలోనే వాళ్ళు అభ్యంతరం చెప్తారు.